నీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దయచేసి చేతు మధుల పెళ్లి చేపిని ప్లీజ్ పిన్ని ప్లీజ్. అవును రాజేశ్వరి, ఆ చైతు మధుని ఎంత ఆరాధిస్తున్నాడో తెలిసాక అతని ప్రేమలో నిజం ఉంటే అతని ప్రేమకు న్యాయం చేయమని దేవుణ్ణి వేడుకున్నాను. బహుశా అందుకేనేమో ఇలా జరిగింది. క్రిష్ కోరుకుంటున్నట్టు వాళ్ళిద్దరిని ఒకటి చేయడమే నాకు కరెక్ట్ అనిపిస్తోంది. నా మధు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలరా. తన కోసం అవసరమైతే నా ప్రేమని త్యాగం చేస్తాన్రా. మధు కష్టం కలిగించే పని నేనెప్పుడూ చేయనురా. చైతన్యకు ఒక్కడికే మధు మీద ప్రేముంటే సరిపోదు. మధుకు కూడా చైతన్య మీద అదే ప్రేమ ఉండాలి. ఏం మధు, చైతుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నిజానికి మధు అడుగుపెట్టింది మా ఇంట్లో కాదురా, నా మనసులో. మళ్ళీ జన్మంటూ ఉంటే మధుయే నా భార్యగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను రా. చూడు మధు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నువ్వంటే వాడికి ప్రాణం. ఒకప్పుడు తనేంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం వాడు కడిగిన ముత్యం. అలాంటి వాడిని చేసుకుంటే నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. బిలీవ్ మీ మధు, ప్లీజ్. ఇష్టమే మేడం. అయితే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను. ఆగండి. అలా పెళ్లి జరగాలంటే నా కాబోయే వియంకుడితో కొంచెం మాట్లాడాలి. అలాగే తల్లి.